నమస్తే అన్న. లాస్ట్ వీడియోలో చెప్పాను ట్రిప్కి ఒక షార్ట్ వీడియో పెట్టుకుంటున్నాను. సో ఫైనల్గా ట్రిప్ వచ్చింది. ఎందుకంటే షార్ట్ వీడియో నేను ఎలానో ఆ రూట్ అనేది కంటిన్యూస్గా తిరుగుతూనే ఉన్నాను. అది నెల్లూరు, హైదరాబాద్. సో అందుకని షార్ట్ రూపంలో పెట్టుకుంటే బెటర్ అని ఒకవేళ రూట్ మారితే కొత్తగా చెప్పుకోనికి ఏమైనా ఉంటాయి కాబట్టి అప్పుడు వీడియో రూపంలో పెడతా. ఇప్పుడు ఎలానో తిరిగిన రూటే కాబట్టి ఫైనల్గా లోడ్ అయితే వచ్చింది భయ్య. లోడింగ్ పాయింట్కి వెళ్తున్నాను. వెళ్లే ముందు డీజిల్ అనేది ఫుల్ ట్యాంక్ చేయించి ఆల్రెడీ ట్యాంక్లో ఆయిల్ ఎంతో కొంత ఉంది కాబట్టి అని ఇప్పుడు తక్కువ పట్టింది. 10,860 చేంజ్ ఎంతో పట్టింది. లేదంటే మినిమం 13,000 పైన. మధ్యాహ్నం 1:30కి పెట్టాను బండి లోడింగ్ పాయింట్లో. మనోళ్ళు లోడ్ చేసి కట్లేసేటప్పటికి సాయంకాలం 7:30 అయిపోయింది. అయిపోయిన తర్వాత బండి కాటా దగ్గరికి తీసుకెళ్ళాను. కాటా వేసుకుని బిల్లులు వచ్చేటప్పటికి 9 అయిపోయింది. అక్కడ నుండి డైరెక్ట్ హైవే ఎక్కిపోయాను. నాకు నెక్స్ట్ రోజు రిటర్న్ లోడ్ ఉంది. ఓనర్ గారు చెప్పారు, నువ్వు ఇది వెళ్ళి అన్లోడ్ అయిపోయాక నీకు వెంటనే లోడ్ ఉంటుంది. ఒకవేళ నీకు వీలు ఉంటే తొందరగా వెళ్ళి అక్కడ అన్లోడ్ చేసుకుని వేరే లోడ్కి వెళ్ళు, లేదు అంటే ఎక్కడైనా బండి ఆఫీస్ పడుకొని మార్నింగ్ వెళ్ళి అన్లోడ్ చేసుకోవాలి. చూస్తూ అలా పిడిరాల టోల్గేట్ దగ్గరికి వచ్చాను. అక్కడ నుండి కాస్త ముందుకు వెళ్ళాక ఆంధ్ర తెలంగాణ చెక్ పోస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు అనుకున్నా చెక్ పోస్ట్ దాటాక ఎక్కడైనా ఆపుకుంటానని. సో మరి చెక్ పోస్ట్ దాటాను. ఎక్కడ ఆపుకుంటే డైరెక్ట్ పెద్దంబరపేటకి వస్తాను. 6 గంటలకల్లా పెద్దంబరపేట అవుటర్ దగ్గర టీ తాగి ఇక్కడ నుండి 25 కిలోమీటర్లు వస్తుంది. కాటాదాన్ అన్లోడింగ్ పాయింట్. ప్రెజెంట్ పెద్దంబరపేట దగ్గర ఉన్నాను కాబట్టి ఎలానో నో ఎంట్రీ టైం ఇంకున్న 7 గంటల వరకు ఎలానో టైం ఉంది కదని సిటీలో ఫైనల్ గా అన్లోడింగ్ పాయింట్ కి అయితే వస్తాను భయ్య. వచ్చిన వెంటనే పక్కన వేమెంట్ కాటా ఉంటుంది. అక్కడికి వెళ్ళి కాటా పెట్టి అన్లోడింగ్ పాయింట్లో బండి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ బ్యాక్ సైడ్ పరదా మొత్తం ఇప్పాలి. అలానే రింగులతో టైట్ చేస్తున్నాం కాబట్టి అవన్నీ ఇప్పేటప్పటికి ఏం లేదని ఒక అరగంట అవుద్ది. నాకు ఈ ట్రిప్లో వచ్చిన అమౌంట్ ఎంతంటే 5వ తారీఖు నేను స్టార్ట్ అయ్యాను నెల్లూరు నుండి హైదరాబాద్కి. ట్రిప్ కమిషన్ వచ్చి 1,800 భయ్య. మా ఓనర్ గారు ప్రతి ట్రిప్కి 200 బ్యాట్ అనేది ఇస్తారు. అది చిన్న దౌనే పెద్ద దౌనే. తర్వాత 200 వచ్చేసి లోడింగ్ పాయింట్ వాళ్ళు ఒక 200 బ్యాట్ ఇచ్చారు. ఇది 150 ఏంటంటే ఉన్నా లేకున్నా ఈ 150 అనేది నెల శాలరీలోకి యాడ్ అయిపోద్ది. 5వ తారీఖు మధ్యాహ్నం మొదలు పెట్టిన ట్రిప్ 6వ తారీఖు తెల్లవారి 9:30 కల్లా అన్లోడ్ కంప్లీట్ అయిపోయింది. నాకు దీనికి వచ్చిన అమౌంట్ 2,350 రూపాయలు. ఒకవేళ 6వ తారీఖు మార్నింగ్ అన్లోడ్ అయిపోయింది కదా, అదే రోజు ఈవినింగ్ కల్లా మళ్ళీ లోడ్ అయిపోయి రిటర్న్ అయిపోయినాను అనుకో, నాకు నెక్స్ట్ ట్రిప్ అమౌంట్ ప్లస్ అయినట్టే అక్కడ.